హాయ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనేది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సర్ఫేస్ కెమిస్ట్రీ అనే లెసన్లో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఫినామినా లాగా చెప్పొచ్చు. కాబట్టి అంటే సర్ఫేస్ అంటే ఇక్కడ ఈ సొల్యూషన్స్లో సొల్యూషన్ అనగానే మనము సొల్యూట్ సాల్వెంట్ అని చెప్తుంటాం కదా. ఈ సొల్యూట్ సాల్వెంట్ పార్టికల్స్ యొక్క సైజు వాటి సర్ఫేస్ని బేస్ చేసుకొని ఈ కొల్లాయిడల్ సొల్యూషన్స్ మనము క్లాసిఫై చేస్తామన్నమాట. సో అందుకు సర్ఫేస్ కెమిస్ట్రీలో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఏంటి కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే? సో కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటో కాదండి, దిస్ ఈజ్ ఆల్సో సొల్యూషన్. సో సొల్యూషన్ అంటే మనకు తెలుసు సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయి అని చెప్పేసి. సో సొల్యూషన్లో మనం చదువుకున్నాం ఆల్రెడీ. సొల్యూషన్ అనే లెసన్ ప్రీవియస్లో డిస్కస్ చేసాము. ఆ సొల్యూషన్ లెసన్లో మనం చెప్పుకున్న ప్రకారము ఒక సొల్యూషన్లో ఏముంటాయి అంటే సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి ఒకసారి మీరు చూడకుంటే ఆ లెసన్లో ఒకసారి చెక్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్లో కూడా సేమ్ ఇలాగే సాల్వెంట్ సొల్యూట్ ఉంటాయి. అయితే కొల్లాయిడల్ సొల్యూషన్లో ఏం చెప్తారంటే సాల్వెంట్ను డిస్పర్షన్ మీడియం అంటారు. డిస్పర్షన్ మీడియం అంటారు. సొల్యూట్ని ఏమంటామంటే డిస్పర్షన్ ఫేజ్ అంటాం. అంతే తేడా అండి, వర్డ్స్ వేరు, ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. డిస్పర్షన్ ఫేజ్. మరి ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా కొల్లాయిడల్ సొల్యూషన్ అనాల్సి వచ్చింది? నార్మల్ సొల్యూషన్, ట్రూ సొల్యూషన్ అని చెప్పొచ్చు కదా. అంటే నార్మల్గా ఏ సొల్యూషన్ చూసినా ఆ సొల్యూషన్లో పార్టికల్స్ సైజు ఎంత ఉంటుందంటే సొల్యూషన్స్లో ట్రూ సొల్యూషన్ అనుకుంటే నార్మల్ సొల్యూషన్స్లో పార్టికల్ సైజు, ఆ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ అనేది డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అంటే ఆ సొల్యూట్ యొక్క పార్టికల్ సైజ్ అనేది పార్టికల్స్ సైజ్ అనేది పార్టికల్ సైజ్ అనేది 10⁻⁻⁹ మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సో లెస్ దాన్ 10⁻⁻⁹ మీటర్స్ అంటే ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట. ట్రూ సొల్యూషన్లో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ యొక్క సైజు 10⁻⁻⁹ మీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అలాంటి సొల్యూషన్స్ మనం ట్రూ సొల్యూషన్స్ అంటాం. బట్ ఇన్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఈ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందంటే 10⁻⁻⁹ మీటర్స్ టు 10⁻⁻⁶ మీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఈ 10⁻⁻⁹ మీటర్స్ కంటే ఎక్కువ సైజులో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు ఉంటుంది. సో ఏ సొల్యూషన్స్లో అయితే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు 10⁻⁻⁹ మీటర్స్ నుంచి 10⁻⁻⁶ మీటర్స్ ఉంటుందో, అంటే 1 మైక్రాన్ నుంచి 1 మిల్లీ మైక్రాన్ నుంచి 1 మైక్రాన్ వరకు సైజ్ ఉంటుందో, అంటే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ అంటే సొల్యూట్ పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుందో, అలాంటి సొల్యూషన్స్ మనము కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటాం. అంటే ట్రూ సొల్యూషన్స్లో ఇలా ఉంటే ఇది కొల్లాయిడల్ సొల్యూషన్స్లో ఉంటుంది. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్లో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు పెద్దగా ఉంటుందన్నమాట. అంతే, ఇంకంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. దట్ ఈజ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అనమాట. దట్ ఈజ్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే స్టార్చ్ సొల్యూషన్ చెప్పొచ్చు. సో స్టార్చ్ సొల్యూషన్లో ఏం చూడొచ్చండి మనం? స్టార్చ్ సొల్యూషన్లో వాటర్లో మనం స్టార్చ్ పౌడర్ మిక్స్ చేస్తాం. అంటే స్టార్చ్ పౌడర్ అనే పార్టికల్స్ అనేవి అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. సో పెద్దగా ఉండి ఆ వాటర్లో డిజాల్వ్ అవుతూ ఉన్నాయి. అంటే డిస్పర్షన్ మీడియంలో ఈ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ అనేవి మిక్స్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ స్టార్చ్ పౌడర్ అనేది దాని డిస్పర్షన్ ఫేజ్ కాబట్టి దాని పార్టికల్ సైజు పెద్దగా ఉంది. తర్వాత గ్లూస్, గమ్స్ చెప్పొచ్చు. గమ్ములలో కూడా అంతే కదండి. గమ్ములో వాటర్ ఉంటుంది, వాటర్లో ఆ జెలాటిన్స్, ఆ గ్లూస్ అన్నీ మిక్స్ అయ్యేసి గమ్లాగా తయారవుతుంది అనమాట, పేస్ట్ లాగా తయారవుతుంది. అలాగే మిల్క్ చూడొచ్చు. సో మిల్క్ కూడా అంతే అండి. మిల్క్ అనేది ఒక న్యాచురల్ సోర్సు. దాంట్లో మిల్క్లో వాటర్లో ఫ్యాట్ పార్టికల్స్ అన్నీ మిక్స్ అయ్యి
ఫ్యాట్ పార్టికల్స్ అని పెద్ద పెద్ద పార్టికల్స్ అనమాట, ఫ్యాట్ పార్టికల్ సైజు. ఆ పెద్ద సైజు పార్టికల్స్ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ వాటర్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా మనం గమనిస్తే కాడ్ లివర్ ఆయిల్. కాడ్ లివర్ ఆయిల్ అంటే ఏంటంటే కాడ్ ఫిష్ యొక్క లివర్ నుంచి ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని కాడ్ లివర్ ఆయిల్ అంటాము. ఆ ఆయిల్లో కూడా మనం వాటర్ అనేది మిక్స్ చేస్తాం అనమాట. ఆ ప్రిపరేషన్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది. సో అంటే ఈ కాడ్ లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ పార్టికల్ సైజ్ పెద్దది, వాటర్ అనేది డిస్పర్షన్ మీడియంగా ఉంటుంది కాబట్టి వాటి సైజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ ఇక్కడ చెప్పబడిన అన్నింటిలో కూడా డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజు నార్మల్ సొల్యూషన్స్లో ఉండే పార్టికల్ సైజు కంటే వీటిలో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సైజ్ అంటే సొల్యూట్ పార్టికల్ సైజు పెద్దగా ఉంది. ఎంత ఉంటుందంటే 10⁻⁹ మీటర్స్ టు 10⁻⁶ మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అలాంటి సొల్యూషన్స్ను కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. ఇంకా మనం చెప్పుకోవచ్చు కోల్డ్ క్రీమ్స్ చెప్పుకోవచ్చు. సో కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా ఈ టైపే అన్నమాట. సో వాటర్లో ఆ కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి మనకు పేస్ట్ లాగా, జెల్స్ లాగా, వ్యానిషింగ్ క్రీమ్స్ లాగా, సో లైక్ బాడీ లోషన్స్ లాగా ఇస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా కొలాయిడల్ సొల్యూషన్ చెప్పచ్చు. సరే, మరి ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో మనకు ఈ చాప్టర్లో ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ చెప్పారు. అవి ఏంటంటే సాల్ట్స్, ఎమల్షన్స్. ఈ రెండింటి గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ రెండు క్వశ్చన్లు కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ సాల్ట్స్, ఎమల్షన్స్. మరి ఫస్ట్గా సాల్ అంటే ఏంటో చూస్తే సాల్లో వచ్చేసి డిస్పర్షన్ మీడియం వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి సాలిడ్ ఉంటుంది. అంటే లిక్విడ్ టైప్ డిస్పర్షన్ మీడియంలో సాలిడ్ టైప్ డిస్పర్షన్ ఫేజ్ మిక్స్ అయ్యి సొల్యూషన్ ఫామ్ అయితే అలాంటి వాటిని సాల్ అంటాం. మరి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే స్టార్చ్ సొల్యూషనే చెప్పొచ్చు. స్టార్చ్ సొల్యూషన్ అంతే కదండి. స్టార్చ్ సొల్యూషన్లో డిస్పర్షన్ మీడియం అనేది వాటర్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ అనేది స్టార్చ్ పౌడర్ సాలిడ్ ఉంది. సో స్టార్చ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాల్ అని చెప్పొచ్చు. సరే, ఎమల్షన్ చూస్తే ఎమల్షన్ అంటే ఏంటంటే దీంట్లో డిస్పర్షన్ మీడియం వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ ఏముంటుంది అంటే లిక్విడ్ ఉంటుంది. అంటే ఏంటండి, డిస్పర్షన్ మీడియము, డిస్పర్షన్ ఫేజ్ రెండు కూడా లిక్విడ్ టైప్ ఉంటే, డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ రెండు లిక్విడ్ ఉంటే అలాంటి కొలాయిడల్ సొల్యూషన్స్ను ఎమల్షన్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము మిల్క్ చెప్పచ్చు. మరి మిల్క్లో డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్ వాటర్, డిస్పర్షన్ ఫేజ్ అనేది ఫ్యాట్ పార్టికల్స్. మరి ఆ ఫ్యాట్ పార్టికల్స్ అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉండేసి ఆ వాటర్లో మిక్స్ అయిపోయేసి మిల్క్గా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సాల్ అంటే ఏంటి, ఎమల్షన్ అంటే ఏంటి. సాల్ అనేది ఒక కొలాయిడల్ సొల్యూషన్, ఎమల్షన్ అనేది కొలాయిడల్ సొల్యూషన్. సాల్లో ఏం జరుగుతుందంటే డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్గా ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ అనేది సాలిడ్గా ఉంటుంది. ఈ సాలిడ్ పార్టికల్ సైజు 10⁻⁹ to 10⁻⁶ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టార్చ్ సొల్యూషన్ చెప్పొచ్చు. ఎమల్షన్స్లో డిస్పర్షన్ మీడియము లిక్విడ్ టైప్లో ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ కూడా లిక్విడ్ టైప్లోనే ఉంటుంది. సో అంటే లిక్విడ్ టైప్ కొలాయిడల్ సొల్యూషన్ మనం ఏమంటాము అంటే ఎమల్షన్ అంటాము. ఎగ్జాంపుల్గా మిల్క్ చెప్పాము. మరి ఈ రెండింటిని ఇండివిజువల్గా ఇప్పుడు మనము స్టడీ చేస్తే 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ సాల్ట్స్ గురించి చెప్తున్నా. ఈ సాల్ట్స్ చూస్తే ఈ సాల్ అనేది సాలిడ్ టైప్ డిస్పర్షన్ ఫేజ్, లిక్విడ్ టైప్ డిస్పర్షన్ మీడియంలో మిక్స్ అయ్యేసి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అలాంటి సొల్యూషన్ సాల్ అంటారు. ఇవి 2 టైప్స్ అన్నమాట. టైప్స్ చూస్తే ఏంటంటే 2 టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటి అంటే లియోఫిలిక్
సాలు, ఇంకొకటి లియోఫోబిక్ సాల్. లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్ అని 2 టైప్స్ లాగా ఉంటుంది. ఏంటి మరి లియోఫిలిక్, లియోఫోబిక్ అని మనం స్టడీ చేస్తే, లియో అంటే ఏంటో కాదండి, సాల్వెంట్ అని. లియో అంటే ఏంటో కాదు, సాల్వెంట్. ఫిలిక్ అంటే ఏంటో కాదు, లవింగ్ అని. అంటే లియోఫిలిక్ అంటే సాల్వెంట్ లవింగ్ సాల్స్ అని. సాల్వెంట్ లవింగ్ సొల్యూషన్స్ లేదా సాల్వెంట్ లవింగ్ సాల్స్ను మనం లియోఫిలిక్ సాల్స్ అంటాం. అంటే ఏం జరుగుతుంది, సాల్వెంట్ లవింగ్ అంటే ఆ డిస్పర్షన్ ఫేజ్ అనేది, సాలిడ్ డిస్పర్షన్ ఫేజ్ అనేది లిక్విడ్ డిస్పర్షన్ మీడియంతో మంచి ఇంటిమసీతో, మంచి అఫినిటీతో అట్రాక్ట్ అయి ఉంటుంది. అంటే డిస్పర్షన్ మీడియం మధ్య లవింగ్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అది మ్యాక్సిమం హోమోజీనియస్గా మిక్స్ అయిపోయి దాన్ని రిటర్న్ బ్యాక్ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. అలాంటి సొల్యూషన్ డివైడ్ చేయకుండా, సపరేట్ చేయకుండా కంప్లీట్గా మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాంటి సాల్స్ను లియోఫిలిక్ సాల్స్ అంటాం మనం. అంటే దీంట్లో మచ్ అఫినిటీ ఉంటుంది, మచ్ అట్రాక్షన్, మచ్ అఫినిటీ, మచ్ లవింగ్, మచ్ ఇంటిమసీ, మచ్ అఫినిటీ బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ ఫేజ్కు డిస్పర్షన్ మీడియం మధ్య మంచి అఫినిటీ ఉంటుంది. అలాంటి సాల్స్ను లియోఫిలిక్ సాల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చండి? ఇవే చెప్పచ్చు. స్టార్చ్ సొల్యూషన్ అంతే కదా. స్టార్చ్ సొల్యూషన్ మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేయలేము. ఆ రెండు కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గమ్స్, గ్లూస్ చెప్పచ్చు అనమాట. గమ్ కూడా అంతే కదండి. గమ్ను కూడా నీళ్ళల్లోనే మిక్స్ చేసి ఆ గమ్స్ ప్రిపేర్ చేస్తారు, వాటర్లోనే మిక్స్ చేసేసి. మరి ఆ గమ్స్ని కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయలేము అనమాట. కంప్లీట్గా పూర్తిగా హోమోజెనస్గా మిక్స్ అయిపోయి ఉంటాయి. సో అలాంటివి కంప్లీట్గా అలా ఫుల్ఫిల్గా మిక్స్ అయ్యే వాటిని లియోఫిలిక్ సాల్స్ అని చెప్పచ్చు. ఎందుకు? అక్కడ డిస్పర్షన్ ఫేజ్కు డిస్పర్షన్ మీడియంకి మధ్య ఇంటిమసీస్, అఫినిటీస్, అట్రాక్షన్స్ బాగా ఉన్నాయన్నమాట. మరి లియోఫోబిక్ అంటే ఏంటో చూస్తే, లియో అంటే వాటర్, సాల్వెంట్. లియో అంటే సాల్వెంట్. మరి ఫోబిక్ అంటే హేటింగ్. అంటే లియోఫోబిక్ సాల్స్ అంటే సాల్వెంట్ హేటింగ్. అంటే డిస్పర్షన్ ఫేజ్ అనేది ఈ సాల్వెంట్ను హేట్ చేస్తూ ఉంటుంది. అంటే డిస్పర్షన్ ఫేజ్ అనేది డిస్పర్షన్ మీడియంను హేట్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య అఫినిటీ ఉండదు అనమాట, అట్రాక్షన్ ఉండదు, ఇంటిమసీ ఉండదు. అందువలన వాటిని మనము, అవి రెండు పూర్తిగా మిక్స్ కావు కాబట్టి వాటిని ఈజీగా సపరేట్ కూడా చేయొచ్చు అనమాట. సో వీటి మధ్య లెస్ అఫినిటీ ఉంటుంది, లెస్ అట్రాక్షన్ ఉంటుంది, లెస్ ఇంటిమసీ ఉంటుంది అనమాట బిట్వీన్ డిస్పర్షన్ ఫేజ్కి డిస్పర్షన్ మీడియంకి. సో అలాంటి సాల్స్ను మనం ఏమంటామంటే లియోఫోబిక్ సాల్స్ అంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే గోల్డ్ సాల్ చెప్పచ్చు. గోల్డ్ సాల్ అంటే ఏంటి? వాటర్లో గోల్డ్ వేయడమే. లేదా శాండ్ సాల్ చెప్పొచ్చు. శాండ్ సాల్ అంటే వాటర్లో శాండ్ వేయడమే. సో వాటర్లో శాండ్ వేసినా, వాటర్లో గోల్డ్ వేసినా అవి రెండు కూడా లియోఫోబిక్ సాల్స్ అనమాట. ఆ రెండింటి మధ్య కూడా ఆ సాల్వెంట్కి, డిస్పర్షన్ మీడియంకి, డిస్పర్షన్ ఫేజ్కి, అంటే ఇక్కడైతే వాటర్కి గోల్డ్కి, ఇక్కడైతే వాటర్కి శాండ్కి మధ్య అట్రాక్షన్ ఏముండదు, అఫినిటీ ఏముండదు. రెండు కూడా లియోఫోబిక్ లాగా ఉంటాయి, హేటింగ్ లాగా ఉంటాయి. సో అందుకే ఆ రెండు మిక్స్ కావు కాబట్టి వాటిని మనం మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు. కాబట్టి అలా సాల్వెంట్కి, డిస్పర్షన్ ఫేజ్కి, అంటే డిస్పర్షన్ మీడియంకి, డిస్పర్షన్ ఫేజ్కి మధ్య అట్రాక్షన్ అఫినిటీస్ తక్కువగా ఉంటాయి. అలాంటి సాల్స్ను మనము లియోఫోబిక్ సాల్స్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ గోల్డ్ సాల్, శాండ్ సాల్ చెప్పచ్చు. అంటే ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుంది? సాల్ అంటే ఏంటంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం మనం చెక్ చేస్తే డిస్పర్షన్ ఫేజ్ అనేది సాలిడ్ టైప్ ఉండి, డిస్పర్షన్ మీడియం లిక్విడ్ టైప్ ఉంటే దాన్ని సాల్ అంటాము. అవి 2 టైప్స్, లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్. లియోఫిలిక్ సాల్ అంటే సాల్వెంట్ లవింగ్ సాల్స్ అనమాట. అంటే సాల్వెంట్కి అండ్ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్కి మధ్య అట్రాక్షన్, అఫినిటీ బాగా ఉంటుంది, మచ్ అఫినిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టార్ సొల్యూషన్, గమ్. అదే లియోఫోబిక్ సాల్ అంటే ఏంటండి?
సాల్వెంట్ హేటింగ్ సాల్ట్స్ అనమాట. సాల్వెంట్ హేటింగ్ కొలాయిడల్ సాల్ట్స్. మరి చూస్తే వీటికి అట్రాక్షన్ నేచర్ అనేది డిస్పర్షన్ మీడియంకి డిస్పర్షన్ ఫేజ్కి తక్కువగా ఉంటుంది, లెస్ అఫినిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సాల్ట్స్ని సాల్వెంట్ హేటింగ్ సాల్ట్స్ ఆర్ లియోఫోబిక్ సాల్ట్స్ అంటాము. ఎగ్జాంపుల్ గోల్డ్ సాల్ట్, శాండ్ సాల్ట్ చెప్పచ్చు అనమాట. ఇవి సాల్ట్స్ అనమాట. మరి ఇదంతా కూడా కొలాయిడల్ సొల్యూషన్సే. కొలాయిడల్ సొల్యూషన్స్ సాల్ టైప్, సాల్ మళ్ళీ సబ్ టైప్స్ అనమాట, లియోఫిలిక్, లియోఫోబిక్. ఇన్ ద సేమ్ వే మనకు ఇంకొక టాపిక్ ఉంది, ఎమల్షన్స్. సో ఎమల్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? ఎమల్షన్ అంటే ఏం చెప్పుకున్నాము? డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ రెండు కూడా లిక్విడ్ టైప్ ఉంటే అలాంటి వాటిని మనం ఎమల్షన్ అని చెప్పాం. మరి ఇవి కూడా టూ టైప్స్. ఎమల్షన్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయన్నమాట. మరి ఏంటి ఆ టైప్స్ అని చూస్తే, ఫస్ట్ టైప్ వచ్చేసి ఆయిల్ ఇన్ వాటర్ టైప్. ఆయిల్ లిక్విడే, వాటర్ లిక్విడే, రెండు లిక్విడే. అయితే వాటర్ అనే సాల్వెంట్లో ఆయిల్ అనే సొల్యూట్ మిక్స్ కావడం, అంటే వాటర్ అనే డిస్పర్షన్ మీడియంలో ఆయిల్ అనే డిస్పర్షన్ ఫేజ్ మిక్స్ కావడం అనమాట. దీన్ని సింపుల్గా ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ అని ఇలా రాస్తామన్నమాట. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఎమల్షన్. ఇంకొక టైప్ ఏంటంటే రివర్స్ అనమాట, వాటర్ ఇన్ ఆయిల్స్. మరి ఆయిల్స్లో వాటర్ మిక్స్ చేస్తే, ఆయిల్స్లో వాటర్ను డిస్పర్షన్ ఫేజ్గా మిక్స్ చేస్తే అలాంటి ఎమల్షన్స్ని ఏమంటామంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అని ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, సరే. ఇక్కడ చూస్తే ఆయిల్ ఇన్ వాటర్ టైప్ అంటే ఇందులో డిస్పర్షన్ మీడియం వచ్చేసి వాటర్, సాల్వెంట్ వచ్చేసి వాటర్, డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి ఆయిల్ అనమాట. మరి ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తే ఆయిల్స్ను వాటర్లో మిక్స్ చేస్తున్నాం. ఆయిల్స్ను వాటర్లో మిక్స్ చేసే టైప్కి ఎగ్జాంపుల్గా మనం చూస్తే మిల్క్ చెప్పచ్చు. సో మిల్క్ అంతే కదండి. మిల్క్ అంటే వాటర్లో ఫ్యాట్ అనే ఆయిల్ పర్టికల్స్ లిక్విడ్ టైప్లో వాటర్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఫ్యాట్ అనే ఆయిల్ పర్టికల్స్ వాటర్లో మిక్స్ అయి ఉంటే దాన్ని మనము మిల్క్ అని చెప్తామన్నమాట. ఇంకా లైక్ కోల్డ్ క్రీమ్స్, వ్యానిషింగ్ క్రీమ్స్ ఇవన్నీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే బాడీ లోషన్స్, కోల్డ్ క్రీమ్స్, వ్యానిషింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా వాటర్ మెజారిటీ కంటెంట్ ఉంటుంది. మిగిలినవంతా కూడా ఆ క్రీమ్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా, ఆయిల్స్ అన్నీ కూడా తక్కువ కంటెంట్లో మిక్స్ చేసేసి మనకు ఈ క్రీమ్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అవన్నీ కూడా ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్లో ఆయిల్ మిక్స్ చేయడం అన్నమాట. అదే సెకండ్ టైప్ కనుక చూస్తే వాటర్ ఇన్ ఆయిల్స్. వాటరు ఆయిల్లో ఉంటుంది అంటే అప్పుడు డిస్పర్షన్ మీడియం ఏమవుతుందంటే ఆయిల్ అవుతుంది. అంటే సాల్వెంట్ ఇక్కడ ఆయిల్ అనమాట. డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి వాటర్ అనమాట. అంటే డిస్పర్షన్ ఫేజ్ అంటే సొల్యూట్ వచ్చేసి వాటర్. మరి దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే కార్డ్ లివర్ ఆయిల్. అంటే కార్డ్ లివర్ ఆయిల్ అంటే కార్డ్ ఫిష్ యొక్క లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. ఆయిల్లో వాటర్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే వాటర్ ఇన్ ఆయిల్ టైప్. అంటే కార్డ్ లివర్ యొక్క ఆయిల్లో వాటర్ని మనం మిక్స్ చేస్తున్నాం. సో అలాంటి టైప్ ఆఫ్ ఎమల్షన్ వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఎమల్షన్ అంటాం. సో కార్డ్ ఫిష్ అంటే ఏంటో కదా, అది కూడా వన్ ఆఫ్ ది ఫిష్, నార్మల్ ఫిష్ లాగానే ఉంటుంది. సో ఆ ఫిష్ యొక్క లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ఆయిల్ అనమాట. సో ఇదన్నీ ఒకసారి ఎమల్షన్స్ కనుక మళ్ళీ చూస్తే ఎమల్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొలాయిడల్ సొల్యూషన్. మరి ఎలాంటి కొలాయిడల్ సొల్యూషన్ అంటే డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు కూడా లిక్విడ్ టైప్లో ఉంటాయి. సో రెండు కూడా లిక్విడ్ టైప్లో ఉండేవి కనుక ఇవి ఏ టైప్స్ అని చూస్తే, ఎన్ని టైప్స్ అని చూస్తే ఇవి కూడా 2 టైప్స్. రెండు లిక్విడ్ ఉంటే ఒకటి ఆయిల్ అనేది వాటర్లో ఉంటుంది, ఇంకోటి వాటర్ అనేది ఆయిల్లో ఉంటుంది. ఈ 2 టైప్స్ చూసాం. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ చూస్తే దానికి ఎగ్జాంపుల్ మిల్క్ చెప్పుకున్నాం. వాటర్ ఇన్ ఆయిల్ టైప్ చూస్తే దానికి ఎగ్జాంపుల్గా కార్డ్ లివర్ ఆయిల్ చెప్పుకున్నాం అనమాట. సో ఇదండి కొలాయిడల్ సొల్యూషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం కానీ లేదా స్క్రీన్ షాట్లు కానీ తీసుకోండి. సో కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా, సాల్ అన్నా కూడా, ఎమల్షన్ అన్నా కూడా
రెండు కూడా 4 మార్క్స్కు అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సాల్ట్స్ 2 టైప్స్ ఉన్నాయి, లియోఫిలిక్ సాల్, లియోఫోబిక్ సాల్. ఎమల్షన్ కూడా 2 టైప్స్ ఉంది, ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్. వెరీ ఈజీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా ఈరోజు చెప్పిన క్లాస్లో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి రిపీటెడ్గా మళ్ళీ క్లాస్ మొత్తం వినండి. అప్పటికి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సల్ట్ చేసి నెక్స్ట్ సపరేట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరికైనా కెమిస్ట్రీ టఫ్ అనిపించి డల్గా ఉన్నాము, కెమిస్ట్రీ మాకు సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలు రెఫర్ చేయండి. మీరు ఈ వీడియోలు షేర్ చేయడం వలన లేదా లైక్ చేయడం వలన ఇంకా కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్కు ఈ యూట్యూబ్ అనేది మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ట్రై టు లైక్ అండ్ షేర్ ద వీడియోస్ ఆఫ్ అవర్ కెమిస్ట్రీ క్లాసెస్ అనమాట. మీరు ఎంత షేర్ చేసినా ఎంత లైక్ చేసినా అవి ఇంకొకరికి యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్టే కాబట్టి మ్యాక్సిమం ట్రై టు లైక్ అండ్ షేర్ ద అవర్ క్లాసెస్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఒకే ఒక టాపిక్ ఉంది. ఆ ఒక్క టాపిక్ 4 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను. అది ఏం టాపిక్ అంటే క్యాటలైటిక్ రియాక్షన్స్ అనమాట. సో దాంతోపాటు ఇంకా కుదిరితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ పాసిబుల్ ఆ ఒక్క టాపిక్తో క్లోజ్ చేస్తాను. దాంతో మనకు సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించిన మెజారిటీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనము కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.